ఓం నమో వెంకటేశాయ. అందరికీ నా నమస్కారములు. నేను మీ తారకేశ్వరరావు బగాది. నేటి తిరుమల సమాచారము అనగా 19 ఏప్రిల్ 2026కు గాను తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం తీసుకోగా 300 శీఘ్ర దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం తీసుకోగా నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,586గా ఉంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,232 కాగా నేను స్వామివారి హుండీ కానుకలు 3,27,00,000గా ఉంది. అలాగే భక్తులందరికీ వ్యూహలక్ష్మి అచ్చును చూడగలిగే భాగ్యం ఉందా? దానికి సరైన సమాధానము తిరుపతిలో వ్యూహలక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు శుక్రవారాల్లో దర్శనం చేసుకునే వారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి ఆభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజున అభిషేకం నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.